హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు చైత్రాస్ క్రియేషన్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే హెల్తీ డ్రై ఫ్రూట్ పౌడర్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ మీ ముందుకు రావాలంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సండే షాపింగ్కి వెళ్ళినప్పుడు నాకు ఈ గాజు ఐటమ్స్ అయితే మార్ట్లో కనిపించాయండి. నాకు ఇవి చాలా యూజ్ అవుతాయి అనిపించింది. ప్లాస్టిక్ ఐటమ్స్ బదులు ఇవి తీసుకోవచ్చు కదా అనిపించింది. సరే అని ఒక 12 గాజు ఐటమ్స్ అయితే తీసుకున్నాను. వాటిలో కొన్ని జార్స్లో అయితే ఇలా డ్రై ఫ్రూట్స్ స్టోర్ చేసుకున్నా అండి. ఇలా అయితే పురుగు పట్టకుండా, జీడిపప్పు అనేది మెత్తగా అవ్వకుండా ఎక్కువ రోజులు స్టోర్ అవుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక టిప్ అండి, ప్రీవియస్ వీడియోలో నేను మీకు చెప్పినట్లుగా కడాయి మీద ఉన్న స్టిక్కర్ని ఎలా రిమూవ్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. స్టవ్ వెలిగించి ఒక 2-3 మినిట్స్ వదిలేస్తే చూసారు కదా, ప్యాన్ హీట్ అవడం వల్ల ఆ గమ్ అనేది కరిగిపోయి అదే స్టిక్కర్ వచ్చేస్తుందండి. ఓకే, ప్యాన్ అంతా క్లీన్ చేసుకొని నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదాం. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అనేవి వేడివేడిగా అయితే రోస్ట్ చేసుకోవాలండి. అన్నీ కలిపి రోస్ట్ చేసుకుంటే ఏదన్నా పప్పు అడగంటినా సరే పౌడర్ అంతా చేదొచ్చేస్తుందండి. సో అందుకని విడివిడిగా రోస్ట్ చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి బాదం అండి. బాదం పప్పులు అనేసరికి మనకు ఒక డౌట్ వస్తుందండి, పైన తొక్క రిమూవ్ చేయాలా అవసరం లేదా అనేసి అనుకుంటాం కదా. అవసరం లేదండి, ఇలా తొక్కపాలని రోస్ట్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకొని ఆరిన తర్వాత మిక్సీ పట్టేసుకోవటమే. డ్రై ఫ్రూట్స్ని ఎక్కువ ఫోర్స్గా మిక్సీ పట్టకూడదండి, ఎందుకంటే నేతిలో వేయించుతాం కదా, ఉండలు అనేది వచ్చేస్తుంది, ఆయిలీగా ఉంటుంది కాబట్టి. సో పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఈ పౌడర్ని